డ్రగ్స్ కేసు బయటపడిన తర్వాత ఒక మహిళను అందులోనూ ఒక హీరోయిన్ ను విచారించడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. చార్మి కెల్విన్ల మధ్య 1000కి పైగా వాట్సాప్ సంభాషణలు జరిగాయని సమాచారం. కెల్విన్ ఫోన్ లో దాదా అనే పేరుతో చార్మి నెంబర్ సేవ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి మొదలైన విచారణలో ఇప్పటి వరకు జరిగిన తంతు ఒక ఎత్తైతే చార్మి మరొక ఎత్తుగా భావిస్తున్నారు అందరూ. ఆమెను సాక్షిగానే పిలిచినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం చార్మి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో చార్మి విచారణకు మరింత ప్రాధాన్యం పెరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కి గానీ ఎలాంటి విచారణకు గానీ హాజరవ్వని చార్మి ఫస్ట్ టైం సిట్ విచారణకు వచ్చింది. 4 మహిళా అధికారులు చార్మిని ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పుకొస్తుంది ఏంటంటే కెల్విన్తో ఆమె వాట్సాప్లో ఎన్నో రకాలుగా తను సంభాషణలు జరిపినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక కెల్విన్కి తనకు ఎలాంటి సంబంధం ఉందని, ఏ రకాలుగా మీరు కాంటాక్ట్స్లో ఉన్నారు, డ్రగ్స్ సప్లై చేశారా, డ్రగ్స్ తీసుకుంటున్నారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వాట్సాప్ మెసేజ్లో అసలు ఏమని మెసేజ్లు చేసుకున్నారు అని డేటా ఇప్పుడు తీయాల్సి ఉంది సిట్ అధికారులు. మరి చార్మితో విచారణ పూర్తి జరిగాక ఏం నిజాలు బయటికి వస్తాయో అంటే అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది ఈ విషయంలో. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.